పాయకరావుపేట బృందావనం కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ మేము క్యాబినెట్ లో ఉండే సార్ ఆదివారం ఎందుకంటే అందరినీ ఇబ్బంది పడుతున్నామంటే అందరు మంత్రులు అన్నాం ఉపయోగపడరా అంటే ఆ మనిషి తాలూకు తత్వం చెప్తున్నా ఉపయోగపడిద్దాం ఉపయోగపడిచ్చేస్తే ఒక రోజు ముందే అంటే ఒక రోజు ముందే అందరికీ ఈరోజు మాట నిలబెట్టుకునే దిశగా పెన్షన్దారులందరికీ కూడా 1వ తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం 4000 రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాము అని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం పెన్షన్లు ఇవ్వడంలో మళ్ళీ అధికారులు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. నేను ఏం చేయాలి 2వ తారీఖుకి మార్చాలా ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన పదం 31ని ఎందుకు ఇవ్వకూడదు, పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు, డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు, ఒక రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ 1వ తారీఖుని కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు 31ని ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈరోజు పెన్షన్ విధానంలో అందరికి కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర 76% పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఒక రోజులోనే దగ్గర 95% పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ 3 రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన అందరికీ కూడా తెలుసు. ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని అందరితోని కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ కలెక్టర్లతో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఎక్కడా కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు, దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం, అదేవిధంగా ఇమీడియట్ గా నన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని నన్ను కూడా ఆదేశించడం జరిగింది. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళడం జరుగుతోంది. అంటే ఎక్కడా కూడా ఈ వరదల వల్ల కానీ ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో అక్కడ కూడా అలర్ట్ చేయడం కానీ ఎక్కడైనా చెరువు గట్లు కానీ ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలు పంపించడం కానీ ఈ రాబోయే 2 రోజుల్లో వర్షపాతం ఎంతవరకు నమోదవుతుంది అన్నది ఇమీడియట్ గా ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయడంలో కలెక్టర్లందరినీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ ప్లేస్ లోనే ఉంచడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్ట్యా అందరినీ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళని అలర్ట్ గా ఉండమని చెప్పడం కూడా జరిగింది, ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా ఈ వరదల వల్ల ఏదైతే వర్షాల వల్ల జరిగే ఇబ్బందులు ఎవరికి రాకుండా ఎటువంటి ప్రాణం కూడా పోకుండా వీలైతే పంట నష్టం కూడా ఎక్కువగా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు ఈ రోజు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది.